యేసు ప్రభు వారు కూడా ఉదయకాలాన్ని ఇంకా చాలా చీకటి ఉండగానే వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళట. ఆయన వంచిన మోకాళ్ళు, ఆయన చేసిన ప్రార్థన ఏ టైంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడో అదే టైంలో ఆయన ప్రార్థనకు జవాబు కూడా దొరికింది. ఎస్, అదే ఉదయాన్న ఎవ్వడూ కూడా సమాధిలో నుండి, పాతాళంలో నుండి, మరణములో నుండి బయటకు రాలేనటువంటి ఆ సిచ్యువేషన్లో ప్రభు ఏ ఉదయాన్న ఆయన ప్రార్థన చేసేవాడో అదే ఉదయాన్న ఆయన్ని బయటికి తీసుకొచ్చింది. ప్రయాణాలు మనం చేసేటప్పుడు స్టీరింగ్ మన చేతిలో ఉంటుంది, కానీ కంట్రోల్ మన చేతిలో ఉండదు. ప్రమాదాలు జరగాలి అని మనం కోరుకోవు, కానీ ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వు భద్రపరచబడాలి అని అంటే ప్రభువుకు నువ్వు అప్పగించుకొని ఉండాలి. ప్రభువుకి నువ్వు అప్పగించుకోవాలి అంటే వాగ్దానం నీకు తెలియాలి, వాక్యం నీకు తెలియాలి. వాక్యం ఎవరికి తెలుస్తుందో ప్రభువుకి ఎవరు అప్పగించుకుంటారు? దేవదూతలు వాళ్ళ పక్షానే పనిచేస్తారు. కాబట్టి దేవుని యొక్క దేవదూతలు మన పక్షాన పని చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేసిన వాళ్ళమై ఉండాలి. యేసు తెల్లవారుజామున ప్రార్థన చేసేవాడు. ఒక తెల్లవారుజామునే ఆయన లేచాడు. మీరు మొర్ర పెట్టేవారైతే, ప్రార్థన చేసేవాళ్ళైతే ప్రార్థనా ప్రతిఫలం మీరు పొందుతారు. మీరు ప్రార్థన చేయని వాళ్ళైతే దాని ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. మీరు ఏది చేసేవాళ్ళైతే దాని ప్రతిఫలమే మీరు పొందుతారు. నా మాటలు అర్థమవుతున్నాయా? మీ మనస్సు దేనికోసం, మీ ఆశలు దేనికోసం, మీ యొక్క ప్రార్థన దేనికోసం, మీ ఎఫర్ట్స్ దేనికోసం మీరు ఉంటారో దాని ప్రతిఫలమే మీరు పొందుతారు. యేసు తెల్లవారుజామునే ప్రార్థన చేసేవాడు. ప్రభువు కూడా ఆయన తెల్లవారుజామునే తండ్రి అయిన దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపాడు. ఒకవేళ మీరు తెల్లవారుజామున ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉంది? ఉదయం ప్రార్థన చేయడం మీ కుటుంబాన్ని దేవుని శక్తితో కట్టుకోవడమే. ప్రార్థించే కుటుంబాలు సాతాను చేత ఎప్పటికీ ప్రభావితం చేయబడవు. సాతానికి స్తుతి తెలుసు, సాతానికి పాటలు తెలుసు, సాతానికి వాయిద్యాలు తెలుసు, సాతానికి వాక్యం కూడా తెలుసు. సాతానికి తెలియంది ఒకటే, ప్రార్థన. సాతానికి తెలియంది ఒకటే, ఏంటి? ప్రార్థన. స్తుతి మీకంటే బాగా తెలుసు వాడికి. వాక్యం మీకంటే బాగా చెప్పగలడాడు. కాసేపు ప్రార్థన చేద్దామంటే వద్దులే అంటాడు, నా వల్ల కాదులే అంటాడు. సో మోకరించే క్రైస్తవుడు ఎప్పుడూ కూడా సాతాన్ని పారద్రోలే క్రైస్తవుడు. మీ కన్నీళ్ళే, మీ ప్రార్థనే మీ చుట్టూ ఒక వలయంలాగా భద్రతగా ఉంటుంది అని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఇంకా మీతో చెప్పాలంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇంకా చీకటిగా ఉన్న సమయంలోనే చాలామంది భక్తులు మార్నింగ్ టచ్ అయ్యారు. దావీదు ప్రార్థన చేశాడు, ఉదయమున నా కంఠస్వరము నిన్ను ఎదుర్కొంటుంది అన్నాడు. జీవితం అంతా ఎక్కడా కూడా ఏ శత్రువు చేత ఓడిపోకుండా, ప్రాణం పోగొట్టుకోకుండా, ఎన్ని యుద్ధాలలో యుద్ధం చేసినా ప్రాణం పోగొట్టుకోకుండా దేవుడు తీసుకునేంత వరకు సజీవిగా ఉన్నాడు. దానియేలు రోజుకి ఏం చేసేవాడంట? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. నవిలి మింగేసే సింహాల మధ్యలోకి వెళ్ళిన ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. కారణం ప్రార్థన. చెప్పండి, ఏమిటి? ప్రార్థన. యాకోబు రాత్రంతా పోరాడాడు. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. చాలామంది కష్టపడతానే ఉంటారు, చిలి సంచిలో పోసినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా వాళ్ళకు తృప్తి, సంతోషం అనేది వాళ్ళకు ఉండదు. బంగారం వాళ్ళ కళ్ళ చూస్తారు కానీ ఆనందం వాళ్ళ కళ్ళ చూడలేరు. డబ్బు కట్టలు వాళ్ళ ఇంట్లో చూస్తారు కానీ సరైన ఆరోగ్యాన్ని వాళ్ళు చూడలేరు. గొప్ప గొప్ప మేడలు వాళ్ళ జీవితంలో ఉండొచ్చు కానీ ఆనందం వాళ్ళ జీవితంలో ఉండదు. జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదం కోసం తప్పించిన వాడు ఒక తెల్లవారుజామున నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ రాత్రే ప్రభువుతో పెనుగులాడిన రాత్రి, ఇక తెల్లవారుతుంది, నన్ను వదిలేయి, నేను త్వరగా వెళ్ళిపోవాలి అని అంటే ఆయన ఈయన పట్టుకున్నాడు, ఈయన ఆయన పట్టుకున్నాడా?
యాకోబే ప్రభువుని పట్టుకున్నాడు, కానీ యాకోబు చేతిలోంచి వదులుకోవటం అంత కష్టమా? కానీ ఆయన ఏమంటున్నాడంటే నన్ను వదిలేయి, నన్ను వదిలేయి, నన్ను వదిలేయి అంటున్నాడంటే ప్రార్థనా పరుడు పట్టిన పట్టుకు దేవుడు కూడా వదిలించుకోలేడు. అంటే ప్రార్థనా పరుడు, ప్రార్థన చేసేవాడు పట్టే పట్టు దేవుడు కూడా వదిలించుకోలేడంటే అసమర్థుడని కాదు, ఆయన దాటి వెళ్ళలేడు. సో ఉదయం ఏం చేస్తున్నారు మీరు? దుప్పటి కింద ఉంటున్నారా, కార్పెట్ మీద ఉంటున్నారా? కార్పెట్ మీద ఉండేవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి, దుప్పట్లో ఉండేవాళ్ళు ఇంకోసారి స్తోత్రం చెప్పండి. మీ ఉదయమే మీరు మీ కంఠస్వరం దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయం లేచి నా కుటుంబం నిమిత్తం, నా సంఘం నిమిత్తం, ప్రతి ఒక్కరి నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే ఒక తప్పు చేసిన మనిషి ఫీల్ అయినట్టు ఫీల్ అవుతాను. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి పద్ధతి. ఆ భద్రతే, ఆ కాపుదలే అన్ని విషయాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మెంబర్షిప్, ప్రతి సంఘ సభ్యుని యొక్క ప్రతి మెంబర్షిప్ నిమిత్తమై నేను ప్రభు దగ్గర చెప్తాను, ఫాదర్ ప్లీజ్ విజిట్ దెమ్ దిస్ మార్నింగ్. ఈరోజు వారి కొరకు నువ్వు సిద్ధపరిచిన ప్రతి ప్యాకేజ్ వాళ్ళు అనుభవించకుండా ఉండకూడదు. ఎవ్రీథింగ్ వాళ్ళు అనుభవించాలి. ఏది వాళ్ళ కొరకు సిద్ధపరిచింది మిస్ అవ్వకూడదు. ఏ దుష్టుని చేతిలో బిడ్డలు పడకూడదు. ప్రభువా ప్లీజ్ ప్రొటెక్ట్ దెమ్. ఒక కాపరిగా, ఒక సేవకునిగా, ఒక పాస్టర్గా నేను చేయాల్సిన భద్రతను నా సంఘం కోసం చెయ్యకుండా నా రోజు మోగోదు. దేవునికి స్తోత్రం.